రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసి జిల్లాలో అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తారన్నారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని పేర్కొన్నారాయన. కాంగ్రెస్ అబద్దపు హామీలిచ్చి అందరినీ మోసం చేసిందని ఆరోపించారు. ఇక మార్పు మార్పు అంటూ రెండేళ్లలో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో అందరికీ అర్థమైందని కేటీఆర్ విమర్శించారు. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దబిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు. కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున. అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికీ కూడా తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం.